నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఆపరేషన్ ఖగర్ పేరిట అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మావోయిస్ట్ హిడ్మా కావచ్చు, ఇంకా అనేక మంది ఎన్కౌంటర్ పేరిట చనిపోవడం జరిగింది. మరి నిజంగా అవి ఎన్కౌంటర్లా లేదంటే బూటకపు హత్యలా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కొన్ని లేఖలు కూడా రావడం జరిగింది. అనంత్ పేరిట మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు కొంత సమయం కావాలా, సమయం తర్వాత మేము ఖచ్చితంగా లొంగిపోతామని చెప్తూనే కొన్ని లేఖలు రిలీజ్ చేశారు. మరి అవి వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనే అంశాన్ని పక్కన పెడితే దాంట్లో ప్రజా సంఘాలు కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకా అనేక మంది మధ్యవర్తిత్వం వహించి శాంతిని నెలకొల్పాలి, అవకాశాన్ని కల్పించాలి, ప్రభుత్వం పైన డిమాండ్ తీసుకురావాలని చెప్పారు. గతంలో అట్లాంటి లేఖలను కూడా మనం చదివి వినిపించే ప్రయత్నం చేసాం. కానీ ఆ లేఖలన్నీ కూడా తప్పుడు లేఖలు, తప్పుడు సమాచారాలు, మావోయిజాన్ని అంతం చేయడానికి అందులో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే అట్లాంటి లేఖలు రావడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ శాంతి నెలకొడాలి, అటు మావోయిస్టులు చనిపోకూడదు, ఇటు జవాన్లు కూడా మరణించకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఒకసారి ఈ మధ్య కాలంలో అంటే మొన్న వచ్చినటువంటి లేఖ చదివే ప్రయత్నం చేద్దాం. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టుల నుండి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఈ పత్రికా ప్రకటన అని చెప్పేసి విడుదల చేశారు. కామ్రేడ్ హిడ్మాల్ శంకర్ల హత్యలపై న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి. ఏదైతే కామ్రేడ్ హిడ్మాల్ కావచ్చు, శంకర్ కావచ్చు, అటు మారేడుమిల్లిలో కావచ్చు, ఇటు చూసుకుంటే రంపచోడవరంలో కావచ్చు ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో వీళ్ళు మరణించినట్లు పోలీసులు చెప్పినటువంటి సమాచారం పైన న్యాయ విచారణ జరపాలి, ఆ దిశగా ఉద్యమాలు చేపట్టాలి ప్రజా సంఘాలు, ప్రజలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. ఒకసారి చదువుదాం. కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్జీ కారణమంటూ మనీష్ కుంజం, సోనీ సోడీలు చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే కామ్రేడ్ హిడ్మా సమాచారాన్ని దేవ్జీ లొంగిపోయి ఆయన ప్రాణాలను కాపాడుకునే దిశగా ఆయనే సమాచారం ఇచ్చిండు, హిడ్మా సమాచారం ఇచ్చిండు, ఆ దిశగానే పోలీసులు ఎన్కౌంటర్ చేసిన గతంలో మనీష్ కుంజం కావచ్చు, సోడీలు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా తప్పుపడతా ఉన్నారు. మరి ఏం జరిగింది ఏంది ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. మా కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాల్ను ఆయనతో పాటు ఉన్న 5గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15 నాడు అరెస్టు చేసి 3 రోజుల పాటు తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18 నాడు హత్య చేశారు. ఏది వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం నవంబర్ 15 నాడే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి 3 రోజుల పాటు సమాచార సేకరణలో భాగంగా అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టినని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కామ్రేడ్ హిడ్మాల్ అక్టోబర్ 27 నాడు విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్ళాడు. ఆ తర్వాత మరికొంతమంది వెళ్ళారు. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్ హిడ్మాల్ సహా 6గురిని పట్టుకొని హత్య చేసి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయారని పోలీసులు కట్టుకథను ప్రచారం చేశారు. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనలో కూడా నిరాయుధమైన ఏఓబి ఎస్జెడ్సి సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరో 6గురిని అరెస్ట్ చేసి బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. నవంబర్ 18, 19 తేదీల్లో శత్రు సాయుధాల బలగాలు చేసిన హత్యలో అసవులు బాసిన కామ్రేడ్స్కు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది. వారి ఆశయ సాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడతామని శపథం చేస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢమైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తుంది అని చెప్తా ఉన్నారు. ఏదైతే వాళ్ళు అరెస్ట్ తర్వాతనే ఎన్కౌంటర్ జరిగింది, అదంతా బూటకపు ఎన్కౌంటర్, కట్టుకథ అని చెప్పేసి వాళ్ళు బలంగా చేస్తూ ఉన్నారు. నిజంగా లొంగిపోవాలని చెప్పేసి ప్రకటన ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మనం కూడా లొంగిపోవాలి, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఎందుకని చెప్పేసి దొరకబట్టిన వాళ్ళని చంపాల్సిన అవసరం ఏమొస్తూ ఉంది? ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అంటే ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బ్రతికే హక్కు ఈ దేశంలో కల్పిస్తూ ఉంది. టెర్రరిస్టులను కూడా పట్టుకొని జైల్లో పెట్టి సాధినటువంటి దేశం ఇది. మరి ఈ దేశ బిడ్డలను, ఈ దేశ పౌరులను, ఈ దేశ అస్తిత్వం కోసం, ఈ దేశ హక్కుల కోసం, ఈ ప్రజల
గొంతుగా నిలబడాలని చెప్పేసి ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి మావోయిస్టులుగా మారినటువంటి అనేక మందిని ఇలా పుట్టన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు వేయకుండా ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాలి. ఏదైతే వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లొంగిపోవాలి, అందరూ భారత రాజ్యాంగం పరిధిలో బ్రతకాలి. అదే దిశగా ఎవరినైనా సరే కాల్చి చంపడం, న్యాయ విచారణ జరగకుండా వాళ్ళ తప్పులను విచారణలో తేల్చకుండా వాళ్ళని చంపేయడం అనేది ఖచ్చితంగా ఇది రాజ్యాంగ హేతం, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పనిచేస్తున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా దీనిపైన న్యాయ విచారణ జరగాల్సిందే. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎందుకు వారి ఆశయ సాధన కోసం తుది శ్వాస వరకు పోరాడతామని చెప్పేసి. నిజంగానే ఇది బూటకపు ఎన్కౌంటర్ అయితే ఖచ్చితంగా ఇంకా మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆలోచిస్తారు, అరే మనం లొంగిపోయినా చచ్చేటట్టున్నాం, ఇక పోరాటంలోనే చనిపోదాం పాటు అని చెప్పేసి కూడా ఆ దిశగా ఆలోచనలు చేసే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఏవైతే బూటకపు ఎన్కౌంటర్లోనే ఆ ఎన్కౌంటర్లపైన ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాలి. ఎవరైతే నిజంగానే కావాల్సి వచ్చి చేతికి చిక్కిన వాళ్ళను చంపేసి ఎన్కౌంటర్ పేరిట వాటిని కథలాలితే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా శిక్ష పడాల్సిందని చెప్పేసి మనం కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలిపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంటుంది, ఆ న్యాయ వ్యవస్థకు కూడా ఉంటుంది, ప్రజా సంఘాలకు ఉంటుంది, ప్రజలందరికీ కూడా ఉంటుంది. ఈ రెండు ఘటనల్లో కూడా వారిని బయటకు తీసుకెళ్లిన వ్యక్తులే పోలీసులు, ఇన్ఫార్మర్లని ఇప్పుడు అర్థమవుతోంది. ఈ రెండు ఘటనల్లో కూడా వాళ్ళను ఎవరైతే బయటకు తీసుకెళ్లారో వాళ్ళు ఇన్ఫార్మర్లు అని చెప్పేసి ఇప్పుడే అర్థమవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. నవంబర్ 9 నాడు మా బలగాల నుండి కోసల్ అనే కంపెనీ పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడు. కోసల్ అనే వ్యక్తి నవంబర్ 9 నాడే సరెండర్ అయ్యిందంట. ఆయనకు కామ్రేడ్ హిడ్మాల్ ప్రయాణ వివరాలు, ఆయన బయట ఉన్న విషయం తెలుసు. కోసల్కు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కోసల్ పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాల్కు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా కామ్రేడ్స్ తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆయన తన టీంతో లోపలికి రావడానికి సిద్ధమై ఉంటాడు. ఈ విషయాన్ని ఆయనను తీసుకెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో పోలీస్ కామ్రేడ్ హిడ్మాల్ను ఆయనతో ఉన్న మిగతా 5గురిని అరెస్ట్ చేసి హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లారు. అలాగే శంకర్ను తీసుకెళ్లిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి కామ్రేడ్ హిడ్మాల్ టీంను, కామ్రేడ్ శంకర్ టీంను అరెస్ట్ చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హత్య చేశారు. ఈ రెండు ఘటనలకు విజయవాడ, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలోని 50 మంది మావోయిస్టుల అరెస్టులకు వాళ్ళను తీసుకువెళ్లిన విజయవాడకు చెందిన కల్ప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ ఈ ముగ్గురే కారకులు. వాళ్ళతో పాటు మా నుండి పారిపోయిన మా కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా కారణమని చెప్పి చెప్తా ఉన్నాం. ఏదైతే కోసాల్ అనే వ్యక్తి ఉండో వాళ్ళతో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన కూడా ఒక మావోయిస్టే అంట. ఇట్లాంటి వ్యక్తుల వల్ల ఉద్యమానికి దెబ్బతీస్తుంది. వీళ్ళని నమ్ముకొని బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు పోలీసులకు సమాచారం అందజేయడంతో వాళ్ళ హత్యకు గురయ్యారు. ఇలా హిడ్మాల్ హత్యకు కారకుడు కోసాల్ అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక కాంట్రాక్టర్ కావచ్చు, ఒక కలప వ్యాపారి కూడా కారకులు అని చెప్పి చెప్తా ఉన్నారు. కోసాల్ మా నుండి పారిపోయిన తర్వాత మా కామ్రేడ్స్ లోపలికి రావడానికి సిద్ధమవడంతో పోలీసులు ఏకకాలంలో పట్టుకొని 13 మందిని హత్య చేశారు, 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కామ్రేడ్స్ దేవ్జీ కానీ, సంగ్రామం అంటే మల్లా రాజిరెడ్డి కానీ లేరు. ఎవరైతే అరెస్ట్ అయ్యారో అందులో దేవ్జీ లేడంట, రాజిరెడ్డి కూడా లేడని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. కామ్రేడ్ హిడ్మాల్ తదితర సమాచారం కామ్రేడ్ దేవ్జీ పోలీసులకు ఇవ్వలేదు. దేవ్జీ కూడా కామ్రేడ్ హిడ్మాల్కి సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. కామ్రేడ్ దేవ్జీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వాస్తవాలని కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసు. దేవ్జీ ఎట్లాంటి సమాచారం ఇవ్వలేడని ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్కు పూర్తిగా తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పరస్పర సమన్వయంతోనే కామ్రేడ్ హిడ్మాల్, శంకర్ తదితర 13 మందిని హత్య చేశాయి, 50 మందిని అరెస్టు చేశాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే ఇటు కేంద్రం కావచ్చు, అటు రాష్ట్రం కావచ్చు, ఇవి రెండిటి ఒప్పందంతోనే ఈ హత్యలు జరిగినాయి. ఇదంతా కూడా ఖచ్చితంగా దీనిపైన
పోరాటం ఆగదని చెప్తా ఉన్నాడు. ఇది కేంద్ర రాష్ట్ర ఆపరేషన్. దీని అంతటికీ సూత్రధారి దేశ విదేశీ కార్పొరేటర్ల విశ్వసనీయ సేవకుడు, నరహంతకుడు, రక్త పిశాసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని చెప్తా ఉన్నారు. ఏదైతే అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఉండడో ఆయన్నే వీటన్నిటికీ కారణం అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇస్తూ ఉన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా కామ్రేడ్ హిట్మాల్ అమరుడు ప్రజలంతా అమరుడయి ప్రజలంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల, పోలీసుల పట్ల తీవ్రమైన కోపంతో ఉన్న స్థితిలో ఈ హత్యలకు కారకులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలీసులను ప్రశ్నించకుండా ఈ హత్యలపై న్యాయ విచారణ జరిపి ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా కామ్రేడ్ హిట్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్జీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం, సోనీ సోడీలు ఆరోపించడం అంటే అది కుట్రపూరిత ప్రకటనే అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏదైతే దేవ్జీ పైన, ప్రభుత్వాలపైన ఎక్కడ మండిపడతారో ఈ పలగాలపైన ఏడ మండిపడతారో అని చెప్పేసి ప్రజల ఆలోచనలను, ప్రజల ఆవేశాన్ని, ప్రజల ప్రశ్నలను తప్పుదో పట్టించడానికి ఈ మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం కావచ్చు, అటు సోనీ సోడీలు ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా కుట్రపూరిత ప్రకటన అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. కామ్రేడ్ హిట్మాల్ సహా 50 మందిని సరెండర్ చేశామని, దేవ్జీ వీరందరినీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి హిట్మాల్ను చంపించాడు, 50 మందిని అరెస్ట్ చేయించాడని మనీష్ కుంజం నవంబర్ 21 నాడు కుట్రపూరిత ప్రకటన చేశాడు. ఇదంతా కూడా దేవ్జీ పైన నెట్టేస్తే ప్రభుత్వాలకు ఎట్లాంటి నష్టం ఉండదు. మావోయిస్టుల ఒప్పందాలు లేవు కాబట్టి వాళ్ళు కలిసి ఒకరిదొకరు పట్టించుకుంటా ఉన్నారు. సో మావోయిజం ఇంకా నిలవదు అని చెప్పేసి దీన్ని ఒక సూచనగా చూపించే ప్రయత్నం కుంజం చేసిందని చెప్తా ఉన్నారు. దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్ పార్టీని విప్లవోద్యమాన్ని నిర్మించే గడువును నిర్ణయించుకుంది. బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టు RSS బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖగార్ యుద్ధాన్ని సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులను, వివిధ రాష్ట్రాల రాష్ట్ర కమిటీ సభ్యులను నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చుట్టివేత, నిర్మూలన దాడులు చేస్తున్నాయి, అరెస్టులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు సహా అనేక మంది కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులను హత్య చేశాయి. మిగిలిన కామ్రేడ్స్ గణపతి, దేవ్జీ, మిసిర్ బిస్రా, సంగ్రామం తదితర కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలని దృశ్య శ్రావ్య మాధ్యమాల ద్వారా నిరంతరం చేస్తున్న ప్రకటనలు గుడ్డివారికి సైతం కనపడేలా, చెవిటివారికి సైతం వినపడేలా, సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా సాగుతుంటే మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం, సోనీ సోడీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా దేవ్జీని టార్గెట్ చేయడం అంటే అది భారీ కుట్రలో భాగమే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ మావోయిస్టులను అంతం చేయడానికి కొన్ని ప్రకటనలు జరుగుతూ ఉన్నాయి. అలా వాస్తవాలు ఏవని చెప్తా ఉన్నారు. ఈ లేఖ కూడా ఎంత వాస్తవం ఎంత అవసరం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఏ లేఖ ఎవరు విడుదల చేస్తున్నారు, ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలుసలేదు. కానీ ఏదో ఒక మాధ్యమం ద్వారా ఇటు ప్రజల వద్దకు, ఇటు మీడియా వద్దకు చేరవేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటు 2 రేఖలను కూడా అనుమానించాల్సిన అవసరం ఉంది. మొన్న వచ్చినటువంటి లేఖ అయితే క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మావోయిస్టులు సమయాన్ని అడిగిరని చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళకు సమయం ఇస్తే ఆ సమయంలోపు లొంగిపోతామంటారు. అన్న మరికొద్ది క్షణాల్లోనే ఇటు ఏది ఒడిశాకు సంబంధించిన ఛత్తీస్గఢ్కి సంబంధించిన మంత్రులు దానిపైన స్పందిస్తారు. మళ్ళీ వెంటనే ఒక లేఖ వస్తుంది. ఇదంతా కూడా కొంత ఏదో గేమ్ అయితే యాక్షన్ ప్లాన్గా అయితే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగానే ఈ లేఖ మావోలే రాసిరేమో అని చెప్పేసి సమాచారం వాళ్ళ మధ్యలో ఫోన్ సంభాషణ ఉండదు కాబట్టి వాస్తవమే అనుకొని లొంగిపోయే పరిస్థితులు కావచ్చు, ఇంకా ఇక వేరే డైవర్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక గేమ్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ప్రజలు ఖగార్ యుద్ధాన్ని ఆపాలని, బస్తర్లో జరుగుతున్న నర సంహారాన్ని ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు చేయాలని ప్రచార ఆందోళనలు చేస్తుంటే 2024 మే 10 నాడు మీడియాలో తునికాకు కూలీలను పోలీసులు హత్య చేసిన ఘటన అనంతరం బస్తర్లో జరుగుతున్నవన్నీ నిజమైన ఎన్కౌంటర్లని ఈ సంవత్సరం మే నెలలో బస్తర్ టాకీస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీష్ కుంజం నిర్లజ్జంగా అబద్ధాలాడి బస్తర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు ఖగార్ పేరుతో చేస్తున్న ఆదివాసుల నర సంహారాన్ని సమర్థించాడని చెప్తా ఉన్నారు.
ఏదైతే బస్టర్ టాకీస్ అనే ఒక ఛానల్లో మనీష్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పూర్తిగా అవాస్తవాలు ఉన్నాయి, అదంతా కూడా సమర్థించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. 2024 మే తర్వాత ఇప్పటి వరకు బస్తర్లో ఎన్నో చోట్ల కేంద్ర రాష్ట్ర సాయుధాల పేర్లతో కేంద్ర రాష్ట్ర సాయుధ బలగాలు ఆదివాసీ గ్రామీణ ప్రాంతాన్ని హత్య చేస్తున్నాయి. డిసెంబర్ 13 నాడు కలాజా డోండ్రువేడ పరిసరాల్లో జరిగిన చుట్టివేత దాడిలో కామ్రేడ్ కార్తిక్ రమీలతో పాటు ఐదుగురు గ్రామస్తులను ఉద్దేశపూర్వకంగా హత్య చేశారు. ఫిబ్రవరి నెలలో తోడ్క గ్రామ పరిసరాలన్నీ చుట్టివేసి ఎన్సర్కిల్మెంట్ 7 గ్రామస్తుల్ని పార్టీ సభ్యుడు నీలకంఠను హత్య చేశాయి. మార్చి 31 నాడు ఇంద్రవతి ఏరియాలో బేల్నార్ గ్రామంలో నిరాయుధంగా ఉన్న ఎస్జెడ్సి సభ్యురాలు కామ్రేడ్ చైతేను పట్టుకొని హత్య చేశాయి. ఆ తర్వాత అదే ఏరియాలో కామ్రేడ్ సుధీర్తో పాటు 2 గ్రామీణ యువకులను పట్టుకొని హత్య చేశాయి. ఇలా ఎన్నో ఘటనల్లో గ్రామీణ ప్రజానీకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేశాయి. నిజాయితీ కలిగిన వ్యక్తులు, శక్తులు, సామాజిక సంఘాలు ఈ హత్యాకాండను నరసంహారాన్ని బహిర్గతం చేస్తుంటే మనీష్ కుంజం పథకం ప్రకారం వీటన్నిటినీ నిజమైన ఎన్కౌంటర్లని ప్రకటించడం అంటే అది ఆదివాసుల నరసంహారాన్ని సమర్థించడమే. ఇప్పుడు కామ్రేడ్ హిడ్మా హత్యాకాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేయకుండా ఆ హత్యాకాండపై న్యాయ విచారణ చేసి ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా, ఆందోళన చేయకుండా దానికి కామ్రేడ్ దేవ్జీని టార్గెట్ చేయడం అంటే అది భారీ కుట్రలో భాగమని బస్తర్లో జరుగుతున్న అడవుల కార్పొరేటీకరణకు, బస్తర్లో మైనింగ్ చేస్తున్న దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు తాను దళారిగా మారిన ఫలితమే ఇలాంటి ప్రకటనలు. ఇది కేవలం దేవ్జీని టార్గెట్ చేయడమే కాదు, మొత్తం మావోయిస్టు పార్టీపై విప్లవోద్యమంపై దాడి చేయడంలో భాగమే అని చెప్తా ఉన్నారు. ఏవైతే ఉన్నాయో ఈ ప్రకటనలన్నీ కూడా మావోయిజానికి, ఇటు మావోయిస్టుల పైన కావచ్చు, కామ్రేడ్ల పైన కావచ్చు, ఖచ్చితంగా ఇది పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా వాళ్ళకు దళారిగా మారినటువంటి వ్యక్తి ఇవన్నీ చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఇది కేవలం దేవ్జీని టార్గెట్ చేయడమే కాదు, ఇది పూర్తిగా మావోయిజాన్ని అంతం చేయడం అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీ నాయకత్వంపై విప్లవోద్యమంపై దాడి చేసి విప్లవ శిబిరంలో గందరగోళాన్ని, అవిశ్వాన్ని సృష్టించే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేసే మానసిక యుద్ధంలో పథకం ప్రకారం పాలు పంచుకోవడంలో భాగమే ఈ ప్రకటన. అందుకే ఈ ప్రకటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్పొరేటీకరణకు, దేశ విదేశీ కార్పొరేటర్లకు దళారిగా మారిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో చేతులు కలిపి బస్తర్లో విప్లవోద్యమానికి వ్యతిరేకంగా మనీష్ కుంజం చేయదలిచిన కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. కామ్రేడ్ హిడ్మాల్ అంతిమయాత్రకు హాజరైన సోనీ ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఇది హత్య అని సరిగ్గానే ఖండించినప్పటికీ దేవ్జీ పోలీసులకు చిక్కి తన ప్రాణాలను కాపాడుకోవడానికి హిడ్మాల్ గురించి సమాచారాన్ని పోలీసులకు అందించాడని ఆమె ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కామ్రేడ్ హిడ్మాల్ హత్య గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజా సంఘాలు వారి ద్వారా వాస్తవాలు సేకరించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం తీవ్ర ఆక్షేపణీయమని, ఒకవేళ తాను ప్రజాపక్షాన, ఆదివాసుల పక్షాన నిలబడాలనుకుంటే ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపాటుతో ప్రకటించానని ఈ ప్రకటనను వాపస్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. సోనీ సైడ్ ఏదైతే ఇది బూటకప్ ఎన్కౌంటర్ అని చెప్పిండో దాన్ని మేము సాగుతీస్తూనే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది దేవ్జీ ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిందని ఆ ప్రకటనను తప్పుపడుతూ ఉన్నాం. సో దానిపైన మళ్ళీ రీకరెక్షన్ చేసుకొని ఖచ్చితంగా దానిపైన మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటున్నామని చెప్తా ఉన్నారు. కామ్రేడ్ హిడ్మాల్ తదితర కామ్రేడ్స్ తమ పోలీస్ ఇన్ఫార్మర్ల వద్ద ఉన్నారని తెలిసి వారిని హత్య చేయడానికి నిర్ణయించుకున్న తర్వాతనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పువర్తి గ్రామానికి వెళ్ళాడు. అక్కడ కామ్రేడ్ హిడ్మాల్ తల్లితో ఆయన సరెండర్ కావాలని ప్రకటన ఇప్పించాడు. కామ్రేడ్ హిడ్మాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు సరెండర్ కాడనేది శత్రువులకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ ప్రకటన ఇప్పించారు. సరెండర్ కావాలని కోరినప్పటికీ తాను సరెండర్ కాలేదు కాబట్టి హిడ్మాల్ను చంపాల్సి వచ్చిందని, తాము చేసిన హత్యాకాండను సమర్థించుకునే దుష్ట పథకంలో భాగమే ఇది. మరోవైపు కామ్రేడ్ హిడ్మాల్ శత్రువుకు సరెండర్ కావడానికి ప్రయత్నించాడనేది ఆయన చరిత్రను కలంకితం చేసే దుష్ట పథకంలో భాగమే అని చెప్తా ఉన్నాం. హిడ్మా లొంగిపోవడానికి వచ్చిండు అని అనేది కూడా అవాస్తవం. ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఒక వ్యక్తిని నమ్మి, ఒక దళారిని నమ్మి ప్రజాక్షేత్రంలోకి
ఒక ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పూర్తి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఆయనను పట్టుబట్టి అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన లొంగిపోతాడు అని చెప్పేసి అనే వ్యాఖ్యను ఆయన జీవితానికి అంకితం చేసి ఖచ్చితంగా ఆయనకు ఏదో ఒక రకంగా అంటే నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదైతే పూర్తి అవాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నారు. హిట్మాల్ది ఖచ్చితంగా హత్య అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజలకు విజ్ఞప్తి, కామ్రేడ్ హిట్మాల్ మారేడుమిల్లి కామ్రేడ్ శంకర్ల రంపచోడవరం హత్యాకాండపై న్యాయ విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, కార్పొరేటర్ల కోసం సాగుతున్న ఖగార్ యుద్ధాన్ని ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలని చేపట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. విజయవాడ తదితర పట్టణాల్లో అరెస్ట్ అయిన 50 మంది కామ్రేడ్స్కు న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్, న్యాయ సహాయం కావాలని చెప్పేసి అందించవలసిందిగా, వారి విడుదల కోసం కృషి చేయాల్సిందిగా ప్రజాపక్ష న్యాయవాదులకు, హక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖగార్ యుద్ధాన్ని సాగిస్తూ మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల నుండి మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు హత్యలు చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఖగార్ యుద్ధాన్ని వ్యతిరేకంగా మన పార్టీ నాయకత్వంలో పోరాడటం, అమరుల ఆశయ సాధన కోసం విప్లవోద్యమంలో దృఢంగా నిలబడి పోరాడడం మనందరి కర్తవ్యం. నేటి ఖగార్ యుద్ధం తీవ్రత రీత్యా మేము రెగ్యులర్గా ప్రకటనలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. అందుకే మనీష్ కుంజం లాంటి వారి అబద్ధపు ప్రకటనలతో గందరగోళంలోకి, అవిశ్వాసానికి గురి కావద్దు. సోను, సతీష్ లాంటి విప్లవ ద్రోహుల ఇతరుల సరెండర్తో నిరాశపడవద్దు. ఇక ముందు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దేశంలో దండకార్యంలో మనీష్ కుంజం లాంటి తమ దళారీల ద్వారా మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఎన్నో దుష్ట అబద్ధపు ప్రచారాలు చేస్తారు. వాటితో గందరగోళ పడవద్దు. ఏ విషయం పైన గ్రామంలోకి వచ్చే మన పార్టీ కార్యకర్తల ద్వారా వాస్తవాలను తెలుసుకోవాలని, విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విప్లవాది వందనాలతో వికల్ప అంట మీడియా ప్రతినిధి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది అసలు ముచ్చట. మరి వాస్తవం ఎంత అవాస్తవం ఇయ్యమ్మా ఇంత క్లియర్గా చెప్పారు, అన్నీ అందులో పొందుపరిచి మరీ చెప్పారు. దేవ్జీని తప్పుపట్టడానికి కొన్ని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అలాగే కుంజం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు. సో అట్లాంటి వాటిపైన గందరగోళపడద్దు, ఎవరు టెన్షన్ పడద్దు. ఖచ్చితంగా పోరాటం, అమరుల ఆశయ కోసం ఈ సాధనలో మనం ఖచ్చితంగా పోరాడాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. బయట వారి నుండి వచ్చినటువంటి ఏ సమాచారాన్ని కూడా గుడ్డిగా నమ్మద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాణాలు కోల్పోవడం అవసరం లేని పని. రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉండి కొట్లాడాలి. ఆ దిశగా మీరు కూడా ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాలం మారుతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఈ సమయంలో ఇంకెక్కడో అడవిలో ఉండి ఏదో సాధిస్తామని చెప్పేసి అంటే అది కొంతవరకు కష్టమైన పని. మీ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమే, అటు జవాన్ల ప్రాణాలు కూడా మాకు ముఖ్యమే. కాబట్టి ఖచ్చితంగా మీరు లొంగిపోయే ప్రయత్నం చేయండి, లేదంటే ప్రజల మధ్యకి మీ అంతలో మీరే వచ్చే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ ఒక తేదీ ప్రకటించండి, మీ ఇన్ఫార్మర్ల ద్వారా ఒక తేదీ ప్రకటించండి. ఎందుకంటే ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు, అంటే ప్రజలు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా మీరు అడవి నుండి బయటకు వచ్చేంత వరకు కూడా ఒక లైవ్ను ఏర్పాటు చేసి ప్రజలందరూ చూసే విధంగా, కొన్ని మీడియా ఛానల్ చూసే విధంగా, అంటే అప్పుడైతే మీరు బయటకు వచ్చిన విషయం ఈ సమాజానికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. సో ఆ సమయంలో మిమ్మల్ని పట్టుకొని చంపేటువంటి ప్రయత్నాలు జరిగాయి. అట్లాంటి పరిస్థితులు ఉంటే ఈ సమాజమే వాళ్ళను వెలివేస్తుంది, కేంద్రానికి సరైన బుద్ధి చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ మావోయిస్టులు మరోసారి ఆలోచన చేయాలి, ఆచరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకెవరు కూడా ప్రాణాలు కోల్పోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవరిని కూడా ఎన్కౌంటర్ల పేరిట చంపేసి మీరు ఆ పాపాన్ని అంటుకట్టుకోవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరెండర్ అయిన వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళి కోర్టుల ముందు హాజరుపరచండి, కోర్టే వాళ్ళకి శిక్ష విధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, చూస్తున్నాండి ప్లస్ టీవీ తెలంగాణ మరో వార్తతో మరోసారి మీ ముందుకు. థ్యాంక్ యూ ఎవరివన్.